హాయ్ ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఎప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి శత్రుత్వం ఉంటుంది. పాలస్తీనాలో ఉన్న హమాస్ అనే తీవ్రవాద సంస్థ హర్కత్ అల్ ముఖావమా అల్ ఇస్లామియా అని చెప్పి పిలుస్తారండి. షార్ట్కట్లో హమాస్ అని చెప్పి పిలుస్తారు. వాళ్ళు పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఉంటారు. ముస్లింలకు రక్షణగా ఉద్యమము అన్న పేరు మీద 1987లో ఈ హమాస్ అనేది ఏర్పాటయ్యింది. పాలస్తీనాకు మద్దతుగా నిలబడింది. ఇజ్రాయేలీలను నాశనం చేయడము, ఇజ్రాయెల్ను ఆక్రమించుకోవడము వీళ్ళ యొక్క లక్ష్యము. అప్పట్లో పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ చీఫ్ మహమూద్ అబ్బాస్ ఈ హమాస్కు నేతృత్వం వహించారు. 2006లో పాలస్తీనా పార్లమెంటు ఎన్నికల్లో కూడా హమాస్ విజయం సాధించి పాలస్తీనాను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత హమాస్ నేత మహమూద్ అబ్బాస్ మీద కుట్రదారు అన్న ఆరోపణలు రావడంతో ఈ హమాసులు 2007లో గాజా స్ట్రిప్ ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉండిపోయారు. ఇక ఇప్పుడండి ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య భయంకరమైన యుద్ధానికి తెరతీశారు ఈ హమాస్ ఉగ్రవాదులు. ఎప్పుడో అమెరికా ప్రకటించింది హమాస్ అనేది ఉగ్రవాద సంస్థ అని చెప్పి. ఇక శనివారం ఉదయం నుంచండి రాకెట్లను ప్రయోగించడం మొదలుపెట్టారు. ఒక్కవైపు నుంచి కాదండి, ముప్పేట దాడి అని చెప్పి పిలుస్తామే, అలా ముప్పేట దాడి చేస్తూ హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ మీద విరుచుకుపడ్డారు. ఓ పక్క ఇజ్రాయెల్ పౌరుల యొక్క యూదుల పర్వదినాలైన సిమ్చాట్ టోరా, యోమ్ కిప్పూర్, హిబ్రూ షబ్బత్ వేడుకలు నడుస్తున్నాయండి. యూదుల యొక్క పండగలు నడుస్తూ ఉన్నాయి ఇజ్రాయెల్లో. ఆ పౌరులందరూ ఆ పండగలలో ఆ ప్రార్థనలలో మునిగి ఉన్నారు. అదే అదనుగా పక్కనే పాలస్తీనాలోని గాజా స్ట్రిప్లో ఉన్నటువంటి వందలాది హమాస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా రాకెట్లతో ఇజ్రాయెల్ మీద విరుచుకుపడ్డారు. శనివారం ఉదయం 6:30 ఓ పక్క సముద్ర మార్గం, మరోపక్క గగనతలంతో పాటు సరిహద్దుల్లో ఉన్న ఫెన్సింగ్ను ఎక్స్కావేటర్లతో కూల్చేసి ఇజ్రాయెల్ దేశంలోకి చొచ్చుకు వచ్చారు హమాస్ తీవ్రవాదులు. ఇజ్రాయెల్ వ్యాప్తంగా 14 ప్రాంతాల్లోకి చొచ్చుకొని వచ్చారు. అంతేకాదు ఆపరేషన్ అల్ అక్సా స్ట్రామ్ అన్న పేరు మీద ఇజ్రాయెల్పై 5,000 నుంచి 7,000 రాకెట్లతో ముప్పేట దాడి జరిపింది హమాస్ తీవ్రవాద సంస్థ. ఇక దీనికి ధీటుగా ఇజ్రాయెల్ స్పందించింది. ఆపరేషన్ స్వార్డ్స్ ఆఫ్ ఐరన్ అన్న పేరుతో వీళ్ళు కూడా ఇజ్రాయెల్ వాళ్ళు కూడా దాడులు చేయడం మొదలుపెట్టారు. గాజాపై బాంబుల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు. దొరికిన హమాజ్ ఉగ్రవాదులను ఊచకోత కోయడం మొదలుపెట్టింది ఇజ్రాయెల్ సైన్యం. ఇదంతా నిన్న ఒక్క రోజులో జరిగినటువంటి విధ్వంసం. ఇక ఇజ్రాయెల్ లోపలికి 14 ప్రాంతాల గుండా చొచ్చుకొచ్చిన హమాస్ తీవ్రవాదులు నేను చెప్పినట్టు ఇంతకుముందు 5,000 నుంచి 7,000 రాకెట్లతో బీభత్సం సృష్టించడమే కాకుండా ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా దారుణమైన పనులు చేయడం మొదలుపెట్టారు. ఆ సరిహద్దుల్లో ఉన్న జెరూసలేం, టెల్ అవీవ్, రామ్లాలో ఉన్న చాలా భవనాలను ధ్వంసం చేశారు. ఆ ప్రాంతంలో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ వీధుల్లో ఉన్న పౌరులను కనిపించిన వాళ్లను కనిపించినట్టు మెషిన్ గన్లతో కాల్చి చంపడం మొదలెట్టారు. ఈ ఘటనలో 200 మంది చనిపోయినట్టు ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రకటించింది. ఇంకో 800 మంది గాయాల పాలయ్యారు. వాళ్లలో 200 మంది పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పి ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదులు మహిళలను 35 మంది సైనికులను అపహరించుకు వెళ్లారు అని ఇజ్రాయెల్ ప్రకటించింది. సరిహద్దుల్లో ఉండే 17 మంది నేపాల్ జాతీయులను కూడా హమాస్ ఉగ్రవాదులు అపహరించుకు వెళ్లారు. మోటార్ సైకిల్స్, జీప్స్, మరోపక్క పడవల్లో వస్తూ మహిళలను అపహరించుకొని వాళ్లను గాజాకు తీసుకెళ్లి అత్యంత అవమానకరంగా ప్రవర్తిస్తున్న ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఒక మహిళా మిలిటరీ అధికారిని ఇజ్రాయెల్ నుంచి గాజాకు తీసుకెళ్లి ఆమెను అక్కడ వివస్త్రను చేసి రోడ్ల మీద నగ్నంగా ఊరేగిస్తూ నినాదాలు చేశారు. పారాగ్లైడర్లతో ఇజ్రాయెల్లోకి ప్రవేశించిన హమాస్ ఉగ్రవాదులు సరిహద్దుల్లోని మిలిటరీ క్యాంపస్ను తమ ఆధీనంలోకి తీసుకొని ఆర్మీ వాహనాలను అపహరించారు. ఇదంతా ఎంత దారుణంగా వీధుల్లో తిరుగుతూ పౌరులపై కాల్పులు జరపడము, అపార్ట్మెంట్ల మీద రాకెట్లతో దాడి చేయడము, సామాన్యమైన ప్రజల మీద దాడి చేయడము, ఇది హమాస్ ఉగ్రవాదులు చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా పరిగణిస్తూ మేము యుద్ధంలో ఉన్నాము అంటూ ఒక వీడియో సందేశాన్ని పంపిస్తూ ఇక హమాస్లు తీవ్రమైన మూల్యం చెల్లించక తప్పదు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ లోపలికి అడుగుపెట్టిన కాసేపటికి ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ స్వార్డ్స్ ఆఫ్ ఐరన్ అనే పేరు మీద కౌంటర్ దాడికి దిగింది. ఇజ్రాయెల్ పోలీసులు కూడా ఆ వీధుల్లోకి వచ్చినటువంటి ఉగ్రవాదులపై ప్రతి దాడులకు దిగుతూ ఉన్నారు. లేటెస్ట్గా ఈ పరిణామాలతో ఇజ్రాయెల్లో యుద్ధ మేఘాలు అలముకున్నాయి అని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదులు 5,000 దాకా రాకెట్లతో దాడి చేశారని, అయితే ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ వ్యవస్థలు 2,500 రాకెట్లను గాలిలోనే ధ్వంసం చేశాయి అని చెప్పి ఇజ్రాయెల్ ప్రకటించింది. సరిహద్దుల్లో ఉన్న ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటకు రావద్దని హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఇక శనివారం ఉదయం 11 గంటల సమయం నుంచే ఇజ్రాయెల్ సైన్యం కౌంటర్ అటాక్కు దిగింది. మధ్యాహ్నానికి ఇజ్రాయెల్ వాయుసేన రంగంలోకి దిగి గాజా మీద, గాజా స్ట్రిప్ ప్రాంతంలో బాంబుల వర్షం కురిపించడం మొదలెట్టింది. పాలస్తీనా టవర్ నేలమట్టమైన దృశ్యాలను అల్ జజీరా ఛానల్ ప్రసారం చేయడం మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూశారు. నిన్న గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒక ఆసుపత్రి ధ్వంసమయ్యింది అని, 230 మంది మరణించారు అని, 1,600 మంది గాయపడ్డారు అని పాలస్తీనా వైద్య ఆరోగ్య శాఖ చెప్తోంది. అయితే హమాస్ నేత ఆక్రమిత గాజా స్ట్రిప్ ప్రభుత్వాధినేత అని చెప్పి పిలుస్తూ ఉంటారు, మొహమ్మద్ డెయిఫ్ ఒక వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేస్తూ ఇజ్రాయెల్పై మిలిటరీ ఆపరేషన్ను ప్రారంభించామని చెప్పి ఆయన ప్రకటించారు. శనివారం తెల్లవారుజామునే ఆపరేషన్ అల్ అక్సార్ స్ట్రామ్ ప్రారంభమయ్యింది. ఇక ఈ దాడులు ఊపందుకుంటాయి అని చెప్పి ఆయన వీడియో రిలీజ్ చేశాడు. ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. మొత్తానికి ఆయన వీడియో సందేశాన్ని బట్టి హమాస్ పూర్తిగా ఇజ్రాయెల్ మీద యుద్ధానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోందండి. అంటే చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఇజ్రాయెల్కు ఎదురవుతోంది. అయితే ఇజ్రాయెల్ వెంటనే అత్యవసర పరిస్థితిని ప్రకటించడము, ఈ పరిస్థితి పట్ల ఇజ్రాయెల్ దేశానికి అండగా ఉంటామని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రకటించారు. ఇజ్రాయెల్పై దాడి పట్ల ఆయన విచారం వ్యక్తం చేయడమే కాకుండా దిగ్భ్రాంతికి లోనయ్యాను, ఇజ్రాయెల్ వైపు మేముంటాము, ఇజ్రాయెల్లో ఉన్న భారత పౌరులకు అక్కడి ఇండియన్ ఎంబసీ సహాయం చేస్తుందని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు. యుద్ధ పరిస్థితులు నెలకొని ఉన్నాయి కాబట్టి అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక ప్రపంచ దేశాల పరిస్థితి చూస్తే ఇజ్రాయెల్పై హమాస్ ఉగ్రవాదుల దాడిని చాలా దేశాలు తీవ్రంగా ఖండించాయి. ముఖ్యంగా బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఆయన ఇజ్రాయెల్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు, అలాగే ఐరోపా సమాఖ్య, జర్మనీ, రష్యా, ఉక్రెయిన్, బెల్జియం, గ్రీస్ అన్ని దేశాలండి హమాస్ల దాడిని ఖండించాయి. అయితే ఆ దిగడం కూడా హమాస్ అత్యంత శక్తివంతమైన అధునాతన ఆయుధాలతో దిగింది ఈసారి. అయితే ఇజ్రాయెల్ దగ్గర కూడా F-35 లాంటి అత్యంత అధునాతనమైన యుద్ధ విమానాలు ఉన్నాయి, సాయుధ డ్రోన్స్ ఉన్నాయి, విధ్వంసం చేసే క్షిపణులున్నాయి, ఎంతో ట్రైనింగ్ తీసుకున్నటువంటి అద్భుతమైన బలగాలు ఇజ్రాయెల్ దగ్గరున్నాయి, అత్యంత శక్తివంతమైన సుశిక్షితులైన సైన్యం వాళ్ళ దగ్గరుంది. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, ప్రపంచంలో ఎలాంటి లక్ష్యం ఉన్నా సరే సైలెంట్గా వెళ్ళి పని కానిచ్చేసే గూఢచారి వ్యవస్థ ఇజ్రాయెల్ దగ్గరుంది, అద్భుతమైన సైనిక శక్తి ఉంది. కానీ ఇంత బలమైన దేశం మీద ఒక చిన్న ఉగ్రవాద సంస్థ, ఒక ఉగ్రవాద ముఠా హమాస్ వరుసగా సవాళ్లు విసురుతున్నట్టుగానే ఉంది పరిస్థితి. ఇక ఇజ్రాయెల్కి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వనంతగా దాడులు చేయడం మొదలెట్టింది. ముస్లిం బ్రదర్హుడ్ అనే సంస్థకు చెందినటువంటి వాళ్ళు నెలకొల్పారు ఈ హమాస్ను. చాలామంది జిహాదీలను ఇజ్రాయెల్ లోపలికి పంపించి ఇజ్రాయెల్ పౌరులను ప్రస్తుతం ఊచకోత కోయించే కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇజ్రాయెల్ ఎదుర్కొంటోంది. అయితే ప్రస్తుతం హమాస్కు రాజకీయ పర్యవేక్షకులుగా ఉండేవాళ్ళు ఎవరూ కూడా పాలస్తీనా ప్రాంతంలో ఉండకుండా 2020 నుంచి ఖతార్లోని దోహా కేంద్రంగా ఉంటూ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు దోహాలో అక్కడ కూర్చొని ఆర్డర్స్ పాస్ చేస్తారు. పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ వాళ్ళు ఆ ముఠాలు దాడులు చేయడం మొదలెడతాయి. నిజానికి హమాస్ వ్యవస్థాపకుడు యాసిన్ను 2004లో ఇజ్రాయెల్ బలగాలు చంపేశాయి. అయితే ఏది ఏమైనప్పటికీ హమాస్కు ఇంత పెద్ద అధునాతనమైన ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న ప్రశ్న కూడా ఉంది. ఇరాన్ దేశం ప్రస్తుతం ప్రతి సంవత్సరం $10 కోట్ల హమాస్కు అందిస్తున్నట్టు రకరకాల అంతర్జాతీయ విశ్లేషణలు చెప్తూ ఉన్నాయి. అలాగే పాలస్తీనాలో కూడా ఈ హమాస్ వాళ్లకు నిధులు అందించడానికి
చాలామంది పాలస్తీనాలో ఉండే వాళ్ళు ప్రవాస దేశాలకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు నిధులు అందించడము, పర్షియన్ గల్ఫ్లోని ప్రైవేట్ డోనార్స్ వీళ్ళందరూ కూడా హమాస్కు నిధులు అందిస్తున్నారు అని, పశ్చిమ దేశాల్లోని ఇస్లామిక్ దాతృత్వ సంస్థలు ఉంటాయి వాళ్ళ నుంచి హమాస్కు సహాయం అందుతుంది అని, అలాగే తుర్కీ నుంచి నిధులు వస్తున్నాయని చాలా విశ్లేషణలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా అండి హమాస్ ఆయుధాల్లో అత్యంత కీలకమైనవి రాకెట్లు అండి. ఆ రాకెట్లు కూడా ప్రెసిషన్తో తీసుకెళ్లే రాకెట్లు. అయితే వీటికి అద్భుతమైన సామర్థ్యం ఏమీ ఉండదు, కానీ వాటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న రాకెట్లతో పోల్చితే అంత శక్తివంతమైనవి కావు, కానీ సంఖ్యాపరంగా చూస్తే వేలల్లో వచ్చి పడుతూ ఉంటే వాటిని గాల్లో అడ్డుకోవాలి, మరోపక్క రక్షించుకోవాలి, తమను తాము ఇజ్రాయేలీ ప్రజలను రక్షించుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేయాలి అని అంటేనే అండి అక్కడ సమస్య అనేది వస్తుంది, భారీగా నష్టం అనేది ఒక పక్క వస్తుంది. ప్రస్తుతం హమాస్లో 30,000 మంది ఉన్నారండి ఉగ్రవాదులు, 400 మంది నేవల్ కమాండోస్ ఉన్నారు. అది పరిస్థితి. అయితే ఈ హమాస్ కూడా ఆయుధాలు తయారు చేసే కర్మాగారాలన్నింటినీ పాలస్తీనాలో ఉన్న గాజాలోని పౌరులు ఉంటారు కదండి, ఆ పౌరుల కాలనీస్ వాటన్నింటికి మధ్యలో ఆవాసాల మధ్యలో పెట్టుకున్నారు. సో ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్ళి గాజాలో ఉన్న ఆయుధ కర్మాగారాల మీద దాడి చేయాలంటే చుట్టుపక్కల ఉన్నటువంటి పౌరులు, పాలస్తీనా గాజాలో ఉన్నటువంటి పౌరుల ఇళ్ళు కూడా ధ్వంసమయ్యే అవకాశం ఉంది. సో అలాంటి ఒక మారల్ డైలమాకు నెడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తోంది హమాస్ అన్నది. 2013లో అండి ఈజిప్ట్లో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అల్ సీసీ హమాస్ పట్ల నిజానికి కఠినమైన వైఖరినే అవలంబిస్తూ వస్తున్నారు. కానీ చాలా దేశాలలో అండి రకరకాల ఆయుధాలు అవన్నీ తయారవుతూ ఉంటే వాటన్నింటినీ హమాస్ దాకా చేర్చడానికి ఈజిప్టు సరిహద్దు గుండా రకరకాల పేలుడు పదార్థాలు, డ్రోన్స్, యంత్రాలు, దీర్ఘశ్రేణి రాకెట్లు ఇవన్నీ ఈజిప్టు సరిహద్దు నుంచి గాజా లోపలికి వస్తూ ఉంటాయి అన్నది చాలామందికి, అంతర్జాతీయంగా ఉన్న విశ్లేషకులందరికీ తెలిసిందే. కొన్ని చోట్లయితే సొరంగాలు ఉన్నాయి, సొరంగాల నుంచి కూడా గాజాకు ఆయుధాలను చేర్చడం ఇవన్నీ కూడా జరుగుతోంది. అంటే వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి ఆయుధాలు అవన్నీ సమకూర్చుకుంటూ ఇజ్రాయేలీలు అంటే ఆ యూదుల యొక్క పండగ జరుగుతూ ఉంటే వాళ్ళ ప్రార్థనలలో ఉంటే కాస్త ఏమరపాటున ఉంటారు, పండగ వాతావరణం, పండగ మూడ్లో ఉంటారు వీళ్ళు. సైనికులు కూడా చాలామంది లీవ్ పెట్టి వాళ్ళ గ్రామాలకు అక్కడ వెళ్ళుంటారు, ఇజ్రాయెల్లో పండగ ప్రార్థనలలో ఉంటారు. ఇదే సమయము అని చెప్పి ప్లాన్ చేసుకొని మరి ఓ పక్క ఆకాశం నుంచి, మరో పక్క సముద్ర మార్గం గుండా, మరోపక్క డైరెక్ట్గా భూమార్గం గుండా ఎక్స్కావేటర్స్తో వచ్చి ఆ కంచెను బద్దలు కొట్టి మరీ లోపలికి రావడము, చాలా దారుణంగా ఇజ్రాయేలీ పౌరుల పట్ల ప్రవర్తించడము అవన్నీ కూడా మనం చూడొచ్చండి. ఇజ్రాయేలీ వాసులైతే చాలామంది వందల సంఖ్యలో బలయ్యారండి. ఇన్ని సంవత్సరాలలో చూస్తే, నిన్నాని కాదు చాలా సంవత్సరాలుగా చూస్తే చాలామంది బలయ్యారు. పరిస్థితి ఏంటంటే యూదులకంటూ ఒకే ఒక్క దేశం మిగిలిందండి చెప్పుకోవడానికి, ఆ ఇజ్రాయెల్ అని చెప్పి. అది కూడా ఎప్పుడు అగ్నిగుండంలాగా రగులుతూ ఉంటుంది. వాళ్ళు చిన్న దేశం పెట్టుకొని వాళ్ళ తిప్పలాళ్ళు బతుకుతూ ఉంటే వాళ్లను కూడా బతకనివ్వనటువంటి పరిస్థితి. అంటే యూదులకు ఒక చిన్న దేశం కూడా మిగలనటువంటి పరిస్థితిని తీసుకొని వస్తున్నారు. అన్నట్టు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా అండి ఇజ్రాయెల్కు ఆయన మద్దతు ఇస్తారు అని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. అంతకుముందు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మన భారతదేశంలో కొంత ముస్లిం ఓటు బ్యాంకు కోసం అని చెప్పి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉండేవి ఇజ్రాయెల్ పాలస్తీనాకు సంబంధించి. ఉదాహరణకు అంతకుముందు కాంగ్రెస్ మన భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు ఎవరైనా సరే కాంగ్రెస్కు సంబంధించిన నేతలో, ప్రధానమంత్రిలో ఎవరైనా సరే ఉన్నతాధికారులో ఇజ్రాయెల్కి వెళ్ళారనుకోండి, పాలస్తీనాకు కూడా వెళ్ళేవాళ్ళు. పాలస్తీనా వాళ్ళు ఫీల్ అవుతారేమో, ముస్లింలు ఫీల్ అయితే మళ్ళీ మాకు ఓట్లు పడవేమో, ఇట్లా రకరకాల ఆలోచనలు ఉండేవి. నరేంద్ర మోడీ గారు అయితే అసలు అవన్నీ కేర్ చేయట్లేదండి. ఉగ్రవాదం పట్ల చాలా కఠినమైన వైఖరి అవలంబిస్తాము అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రకటించడమే కాకుండా ప్రస్తుతం మన భారతదేశం పైనే ఎడం వైపున ఆకుపచ్చ దేశము ఏ స్థాయిలో అడుగు తినే స్థితికి వచ్చిందో మనం చూస్తున్నాం. నోట్ల రద్దు కార్యక్రమం నుంచి మొదలెట్టి చాలా ఎక్సర్సైజెస్ కాన్స్టెంట్గా నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. డిమానిటైజేషను, బ్లాక్ మనీని తీసుకురావడం ఇవన్నీ కాదు. డిమానిటైజేషన్ వెనక ఆ పక్కనే ఉన్నటువంటి దేశాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టడము, అక్కడున్న ఉగ్రవాద సంస్థలకు డబ్బు అందకుండా చేయడము, అక్కడున్న వాళ్ళు దొంగ నోట్లను ముద్రించి భారతదేశం లోపలికి కశ్మీర్ గుండా తీసుకొచ్చి మన భారతదేశంలో ఉన్న కశ్మీరీ యువతకు ఉగ్రవాద మందు నూరిపోయడము, ఇలాంటివన్నీ అడ్డుకట్ట వేశారు నరేంద్ర మోడీ గారు.
గత 9 సంవత్సరాలలో ఎంత మార్పు వచ్చిందో మనం చూడొచ్చు. సైనిక పరంగా కూడా భారతదేశము అత్యంత బలంగా తయారవుతోంది. ఎందుకు తయారవ్వాలి, ఏమిటి, భద్రతకు సంబంధించి అంటే చూస్తున్నారా, ఇజ్రాయెల్ సమస్య వచ్చినప్పుడు అర్థమవుతుందండి. భద్రతకు సంబంధించి సమస్య రానంత వరకు అందరూ ఇష్టం వచ్చినట్టు కూర్చొని తలా ఒక రాయి నెత్తి మీద వేస్తుంటారు. భద్రతకు సంబంధించిన విషయాలు చాలా చాలా జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలించి ఎంతో అడ్వాన్స్ థింకింగ్తో గనక నిర్ణయాలు తీసుకోకపోతే దేశ భవిష్యత్తు మీద చాలా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్న ప్రభుత్వము చాలా అద్భుతంగా పనిచేస్తోంది భద్రతకు సంబంధించినటువంటి విషయాలలో. ఆ విషయము ఒప్పుకొని తీరాల్సిందే. ఎంతసేపు మన లోకల్ రాజకీయాలు, మన గోల, ఈ గోలలో పడిపోయి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద కూడా విషం చిమ్ముతూ ఉంటారు. ఒక్కసారి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారత సైన్యంలో ఏ స్థాయి ఆత్మవిశ్వాసం పెరిగింది, ఏ స్థాయి ఆత్మస్థైర్యం పెరిగింది, అవన్నీ మనం చూడొచ్చు. అంతకుముందు ఎన్ని దాడులండి భారతదేశంలో 2004 నుంచి 2013 మధ్యలో ఎన్ని దాడులు, ముంబైలో దాడులు, రోడ్ల మీద కాల్చుకుంటూ తిరగడం, ఎన్ని దాడులు జరిగాయో మనం చూసాం. గత కొంతకాలంగా మనం చూస్తే మన భారతదేశంలో అలాంటివేవీ లేవు. కానీ అసలు ఉండనే ఉండవు భవిష్యత్తులో అని చెప్పి మనం అనుకోకూడదు. ఒకవేళ ఉన్నా దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అసలు రాకుండా ఎలా అడ్డుకట్ట వేయాలి, ఏమేం చేయాలి, ఇవన్నీ కూడా అండి చాలా చాలా కాన్స్టెంట్ ఎక్సర్సైజ్ అనేది చేస్తూ వస్తున్నారు. మన భారత ప్రభుత్వం ఆ పని చేస్తోంది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఎక్కడున్నా దాన్ని ఖండించి తీరాల్సిందే. లేకపోతే ఏమవుతుందంటే అది చాప కింద నీరులాగా వ్యాపించి ప్రపంచంలోని చాలా దేశాలను కబళిస్తుంది. అదే విషయం. ధన్యవాదాలు.